ఆచి చికెన్ మసాలా. జీ తెలుగు న్యూస్ కథనం అధికారుల్లో కదలిక తెచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బహిరంగంగా వసూళ్లపై ప్రసారం చేసిన కథనంతో అధికారులు స్పందించారు. జీ తెలుగు న్యూస్ లో ప్రసారమైన ఎక్స్క్లూజివ్ దృశ్యాల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై వేటు వేశారు. డాక్యుమెంట్స్ నమోదు కోసం అదనంగా ₹1000 వరకు వసూలు చేస్తున్నట్లు, కార్యాలయంలో సంతకాలు చేయించుకోవడానికి కూడా ₹100 నుంచి ₹200 వరకు తీసుకుంటున్నట్లు వీడియోలో బయటపడింది. ఈ వసూళ్ల మధ్యవర్తులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న జిల్లా రిజిస్టార్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు ఎవరైనా అదనపు డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉందా ₹100 ₹100 అంకుల్ ₹100 అండి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బహిరంగానే ఈ పైసల వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపైన జీ తెలుగు నిన్న ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేపట్టి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అసలు ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఈ అవినీతిని ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు, ఎవరి నేతృత్వంలో ఈ అవినీతి జరుగుతా ఉందన్నట్టు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ శ్రీనివాస్ అనే SRO సబార్డినేట్ గా పనిచేస్తూ అతను డాక్యుమెంటేషన్ కి అదనంగా ₹1000, స్టాంపులు సంతకాలు పెట్టడం కోసం 100 నుంచి 200 వరకు SRO కార్యాలయం అడ్డాగానే ఈ వసూళ్లకు పాల్పడతా ఉన్నాడంటూ కూడా జీ తెలుగు కెమెరాకి చిక్కడము, అది జీ తెలుగు నిన్న కథనం ప్రసారం చేయడంతో అధికారులు ఈ కథనాలపై ఎంక్వైరీ వేసి షాద్నగర్ SRO కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందనే దానిపైన ఎంక్వైరీ వేయడము, ఆ ఎంక్వైరీలో నిజంగానే శ్రీనివాస్ అనే వ్యక్తి SRO పేరు చెప్పుకొని SROతో కలిసే ఈ వసూళ్లకు పాల్పడతా ఉన్నాడు. ప్రతిరోజు 30 నుంచి 40 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడతా ఉన్నాడు. దీంట్లో SROకి సైతం వాటా ఇస్తా ఉన్నాడు అనే ఒక ఎంక్వైరీలో ఈ అంశం తేలడంతో ఇమీడియట్ గా శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఒక నోటీసు జారీ చేస్తూ అతని సస్పెన్షన్ కాపీని కూడా తిరిగి కార్యాలయానికి పంపించడం జరిగింది. ఈ శ్రీనివాస్ తో కలిసి SRO ఈ వసూళ్ల దందకు పాల్పడతా ఉన్నాడా, SROకి తెలియకుండా ఈ శ్రీనివాస్ ప్రైవేట్ దుకాణం ఓపెన్ చేసి ఈ వసూళ్ల దందా చేస్తా ఉన్నాడు అనే దానిపై ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రాథమిక ఎంక్వైరీలో మాత్రం సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనూ ప్రతి డాక్యుమెంట్ కి ఒక రేట్ చొప్పున ఫిక్స్ చేసి ఆ డబ్బులు ముట్టితేనే ఆ డాక్యుమెంట్ల పైన సంతకాలు పెట్టడము, ఆ ఫైల్ ని మూవ్ చేయడము, దానిపై అదనంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారనే ఒక కథనాలపైన అధికారులు స్పందించి ఈ కథనాలపై ఎంక్వైరీ వేసి దీనికి బాధ్యులైనటువంటి శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ దీని ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.